శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, ఒక మనిషి వంటి యంత్రమును తయారు చేసేదానికోసమై ఎంత ఖర్చు అవుతుందని ఒక శాస్త్రవేత్తను అడిగినట్లయితే గనుక అతడు దిగులు పడతాడట. ఎందుకు అంటే ఎన్నో కోట్ల రూపాయలను కుమరించినా కూడా మానవుని యొక్క తలలో పనిచేస్తున్నటువంటి మెదడుకు అంత క్షుణ్ణంగా శాస్త్రవేత్తలు వెల కట్టలేరు. కాబట్టి మానవుని యొక్క దేహంలో ఎన్నో కోట్ల విలువల యంత్రములను ప్రభువారు అమర్చి ఉన్నారు. వేలాది నరాలు, ఎముకలు, రక్తనాళాలు, జీవకణములు, ఇంకా అనేకంగా మానవుని యొక్క శరీరంలో దేవుడు ఉంచి ఉన్నాడు. అంతేకాదు, ఎప్పటికీ మానకుండా కొట్టుకుంటున్నటువంటి హృదయము, ఊపిరితిత్తులు, చర్మము, ఇలా ఎన్నో అవయవాలు దేవుడు అమర్చి ఉన్నాడు. అంతేకాదు, మానవుని యొక్క శరీరమును చక్కగా దేవుడు అమర్చి అతని కోసం వాయుమండలమును, నీరు, ప్రకృతి, వాతావరణము, పొలాలు, అనేకమైనటువంటి పంటలు దేవుడు మనిషికి ఇచ్చాడు. అతడు పనిచేసేదానికి వీలుగా పగలు, విశ్రాంతి తీసుకోవడానికి రాత్రి కూడా దేవుడు దయచేసి ఉంటున్నాడు. ప్రియులారా, మరి యేసుక్రీస్తు యొక్క నామములో దేవుడు నిన్ను పిలిచి ఉంటుండగా అతని శరీరంలో ఉన్నటువంటి నీవు నీకోసం పాపంలో పడిపోకుండా నిన్ను బాగు చేసేదానికోసమే, నీవు దేవుని బిడ్డగా అమర్చబడేదానికోసమే ఆయన విలువైనటువంటి శరీరంను క్రయధనముగా సమర్పించి నిన్ను కాపాడుకొని ఉన్నటువంటి వాడుగా కనబడుతూ ఉంటున్నాడు. అవును, ఒకవైపు మన ప్రాణమును కాపాడే విషయంలో తనకు తానుగా తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా తన రక్తమంతా కూడా క్రయధనముగా చెల్లించి మన ప్రాణమును విమోచించాడు. ఎంత గొప్ప ప్రేమ కదది. అందుకే అన్నాడు, మీరు మీ సొత్తు కారు, విలువ పుట్టి కొనబడినటువంటి వారు అని. ఈ మాటకు చాలా లోతైనటువంటి భావము ఉంది ప్రియులారా. ఒక పాపి ఆ పాపిని రక్షించుకోవడానికి ఎంతో అమూల్యమైనటువంటి క్రీస్తు వారే నీ కోసం నా కోసం దిగిచ్చినట్టుగా ఇంత విలువైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటావా? అవును, ఒక్కసారి ఆలోచన చేసుకో. ఆయన మన కోసమై అమూల్యమైనటువంటి రక్తం చేత, అంటే నిర్దోషమైనటువంటిది, నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తం చేత, అంటే విలువబడిన శరీరం రక్తం చేత కొనబడిన వారు కాబట్టి మనము ఆయన సొత్తుగా ఉండాలి. నిత్యము ఆయనతోనే జీవించాలి. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. ప్రభువా, నీవు మా దాసురాలని, ప్రభువా, విలువైన రక్తం చెట్టు కొన్నావని, ఎప్పటికీ కూడా నీకు దూరం కాకుండా మమ్మలను మా జీవితంలో మీకు అంటుకొని ఉండేలాగున ఈ మాటలు వింటున్న వారందరూ గ్రహించుకొని ముందుకు సాగుటకు సహాయం చేస్తానని విశ్వాసంగా నమ్మచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.